అందరికీ ఈరోజు మనం పూరి బొంబాయి చట్నీ తయారు చేసుకుందాం. ఇందులోకి ముందుగా గోధుమ పిండిలో కొద్దిగా సాల్ట్, 1 స్పూన్ సూజీ రవ్వ యాడ్ చేసుకుందాం. కొద్దిగా ఆయిల్ వేసి ఈ ఆయిల్ని మొత్తం పిండికి అంతటికి పట్టేలా బాగా కలిపి ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా మెత్తగా కలుపుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం వాటర్ యాడ్ చేస్తూ కొద్దిగా గట్టిగా ఉండేలా కలుపుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసి 1/2 అవర్ పాటు అలా పెట్టుకోవాలి. 1/2 అవర్ కంటే ఎక్కువ నానన అవసరం లేదు. ఇప్పుడు మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. కర్రీకి ముందుగా ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసి శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని వీటిని బాగా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక 2 ఎండుమిర్చి, 2 పచ్చిమిర్చిలను కట్ చేసుకొని ఇవి ఫ్రై అయ్యేలోపు మనం అల్లం తరుగుని కట్ చేసుకోవాలి. సన్నగా తరిగిన అల్లము, కరివేపాకును యాడ్ చేసుకొని పొడవుగా కట్ చేసుకున్న 2 ఆనియన్స్ని వేసుకోవాలి. ఆనియన్స్ రెడ్ అయ్యేలోపు ఇందులో కొద్దిగా సాల్ట్, పసుపు యాడ్ చేసి బాగా కలిపి మూత పెట్టి వీటిని మగ్గనివ్వాలి. ఇవి మగ్గేలోపు మనం ఇందులోకి 2.5 స్పూను శనగపిండి కానీ పుట్నాల పొడిని కానీ తీసుకొని వాటర్ వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. అలాగే ఒక పొటాటోని బాయిల్ చేసి పెట్టుకోవాలి. ఇది బాగా ఫ్రై అయింది. ఇందులోకి మనం ఒక టొమాటోని వేసి బాగా కలిపి టొమాటో మెత్తబడే వరకు మూత పెట్టి ఉంచుకోవాలి. ఇలా టొమాటో కొద్దిగా మెత్తగా అయిపోయిన తర్వాత ఇందులోకి కొద్దిగా జీరా పౌడర్, కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేసి కలిపి పొటాటోని ఇలా స్మాష్ చేసి వేసుకోవాలి. కట్ చేసి అయినా వేసుకోవచ్చు. ఇలా పొటాటోస్ని బాగా స్మాష్ చేసిన తర్వాత ఇందులోకి తగినంత వాటర్ వేసి ఇదంతా బాగా కలపాలి. ఇలా వాటర్ కొంచెం మరిగేటప్పుడు ఇందులోకి మనం కలిపి పెట్టుకున్న పుట్నాల పొడి వాటర్ని యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిపి 2 మినిట్స్ పాటు బాగా ఉడికించాలి. ఇలా ఉడికేటప్పుడు ఓసారి బాగా కలిపి ఇందులోకి మనం సన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర వేసిన తర్వాత 2 మినిట్స్ పాటు ఉంచి ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ పిండి మెత్తగా అయిపోయింది. దీన్ని బాగా కలిపి ఉండలుగా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ ఎక్కాక ఇలా ఉండలుగా చేసుకొని వీటిని మనం ఆయిల్తో కానీ పొడితో కానీ పూరీలా రుద్దుకొని అన్ని పక్కన ఉంచుకోవాలి. ఈలోపు ఆయిల్ హీట్ ఎక్కుతుంది. ఆయిల్ హీట్ ఎక్కేలోపు మనం పూరీలన్నీ ఇలా చక్కగా రుద్ది పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో కొద్దిగా పిండి వేసి చూసుకోవాలి. ఇలా ఆయిల్ హీట్ ఎక్కాక అన్ని పూరీలు ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ రెండు వైపులా బాగా కాల్చుకోవాలి.
ఇలా అన్ని పూరీలు బాగా పొంగుతాయి. సూజీ రవ్వ వేయడం వల్ల ఇవి చాలాసేపు ఇలాగే ఉంటాయి. ఒకదానిపైన వేయకుండా మనం అన్ని పూరీలు ఇలా కాల్చుకుంటే ఇవి కొద్దిసేపు వరకు ఇలానే ఉంటాయి. ఇలా చేసుకున్న పూరీలని మనం బొంబాయి చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. ఇది నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం.